2024 ఐపీఎల్కి సంబంధించి అదిరిపోయే అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. అండ్ మార్చ్ 22 నుంచి స్టార్ట్ అవబోయే ఐపీఎల్కి సంబంధించి బీసీసీఐ రీసెంట్గానే షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. మొదటి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్య చెన్నై హోమ్ గ్రౌండ్లో అయితే జరగబోతుంది. సో ఈ రోజు ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ మనం చూసుకుంటే మొదటిగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఆర్సీబీ టీం యొక్క ప్రాక్టీస్ క్యాంప్ యొక్క అఫీషియల్ డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే చాలామంది ఆర్సీబీ టీం ప్రాక్టీస్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది భయ అని చెప్పి కామెంట్ చేస్తే రీసెంట్గానే ఆర్సీబీ వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. అదే ఈ మార్చి 10th నుంచి ఆర్సీబీ టీము వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ క్యాంప్లో ఆల్మోస్ట్ టీంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ అటెండ్ అవుతారు. మెయిన్ ప్లేయర్స్ అంతా ఒక 1 వీక్ ముందు, అదే ఐపీఎల్కి ఒక 1 వీక్ ముందు వస్తే మిగిలిన ప్లేయర్స్ అంతా అది ఫారిన్ ప్లేయర్స్ కావచ్చు, ఇండియన్ ప్లేయర్స్ కావచ్చు, అందరూ మార్చి 10th నుంచి అయితే ప్రాక్టీస్ క్యాంపులకి అయితే రావాలని చెప్పి ఆర్సీబీ అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో మార్చి 22 నుంచి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోయే మొదటి ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఆర్సీబీ అయితే మార్చి 10 నుంచి ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో ఇప్పుడు ఇంకా ఎంతమంది ఆర్సీబీ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మనం మరో అప్డేట్లోకి వెళ్ళిపోతే అది ఐపీఎల్ ట్రేడ్ విండోకి సంబంధించి ఐపీఎల్ ట్రేడ్ విండో నిన్ననే క్లోజ్ అయితే అవడం జరిగింది. నిన్న అంటే అదే ఫిబ్రవరి 22 అయితే ఐపీఎల్ ట్రేడ్ విండో అయితే క్లోజ్ అయితే అవడం జరిగింది. సో ఇప్పటి నుంచి ప్లేయర్స్ ఎవరు ఏ టీంలో ఉన్న ప్లేయర్స్ ఆ టీంలో ఉండాలి. ఎస్పెషల్లీ రోహిత్ శర్మకి ముంబై ఇండియన్స్ మధ్య కెప్టెన్సీ విషయంలో చిన్న చిన్న గొడవలు అయితే అవుతున్నాయి. చిన్న గొడవే కాదు, కొంచెం పెద్ద గొడవ అయితే అవుతుంది. కాబట్టి రోహిత్ శర్మ వేరే టీమ్స్కి వెళ్తారని చెప్పి మనం ఇన్ని రోజులు బట్టి అయితే అనుకున్నాం. బట్ ఐపీఎల్ ట్రేడ్ విండో నేనేటితో క్లోజ్ అయితే అయిపోయింది. కాబట్టి సో రోహిత్ శర్మ ఇక వేరే ఏ టీంకి వెళ్ళతలేదు, ముంబై ఇండియన్స్ ఆడాలి. ఇప్పుడు ఇంకా రోహిత్ శర్మ బయటికి రావాలంటే నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ మెగా ఆక్షన్ జరిగితే అప్పుడు మాత్రమే ముంబై నుంచి బయటకు వస్తాడు. లేకపోతే రోహిత్ శర్మ ముంబైలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కింద ఆడాల్సిందే. ఇప్పుడు ఇంకా రోహిత్ శర్మ ఐపీఎల్ ఆక్షన్లోకి వస్తే తనకి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోతే అది సిఎస్కే టీముకి సంబంధించి ముఖ్యంగా ఎంఎస్ ధోనికి సంబంధించి ఎంఎస్ ధోని అయితే మన ఆంధ్రాకి, అదే మన ఆంధ్రాలో ఉన్నటువంటి వైజాగ్ అయితే రాబోతున్నాడు. అసలు ఏంటి అని ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళిపోతే నెక్స్ట్ మంత్ 31న సిఎస్కే వర్సెస్ ఢిల్లీ మధ్య ఐపీఎల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అది మన వైజాగ్లో జరగబోతుంది. అదేంటి భయ్య వైజాగ్లో ఐపీఎల్ మ్యాచ్ అంటున్నావు, ఢిల్లీ టీం వైజాగ్ ఎందుకు వస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఆడబోయే ఫస్ట్ 2 హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ మన వైజాగ్లో కండక్ట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఏమైంది, అరుణ్ జైట్లీ స్టేడియంకి ఏమైందని చెప్పి మనం చూసుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రజెంట్ అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయితే జరుగుతుంది. సో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయినాక ఐపీఎల్కి సంబంధించి స్టేడియం రెడీ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి ఫస్ట్ 2 మ్యాచెస్ అదే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఫస్ట్ హోమ్ గ్రౌండ్లో ఆడబోయే 2 మ్యాచెస్ అయితే మన వైజాగ్లో అయితే పెట్టబోతున్నారు. సో ఆ 2 మ్యాచెస్ ఒకటి ఢిల్లీ వర్సెస్ కేకేఆర్, ఒకటి ఢిల్లీ వర్సెస్ సిఎస్కే. సో ఇప్పుడు ఇంకా ఎంతమంది ఎంఎస్ ధోని చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నారో అది కూడా మన వైజాగ్కి వస్తే అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా మంది ఆ మ్యాచ్కి సంబంధించిన టికెట్ ప్రైసెస్ ఎంత నుండి స్టార్ట్ అవ్వచ్చు భయ అని చెప్పి అయితే కామెంట్ చేశారు. దానికి సంబంధించి మనం చూసుకుంటే మినిమం టికెట్ ప్రైస్ 1000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మ్యాక్సిమం విషయానికి వచ్చేసరికి 35,000 40,000 వరకు అయితే ఉంటుంది. సో మినిమం అయితే 1000 వరకు ఉంటుంది. కానీ ఆ టికెట్స్ దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా అది చాలా లాంగ్గా ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి మనం మ్యాచ్ చూడటం కంటే కూడా మన టీవీలో లేదా మన మొబైల్లో మ్యాచ్ చూస్తేనే బాగా కనిపిస్తుంది. సో ఒక మ్యాచ్ని అదే ప్లేయర్స్ని దగ్గరగా చూడాలి అనుకుంటే కనీసం 3 నుంచి 5,000 పెట్టి టికెట్ కొనుక్కుంటుంది. ప్లేయర్స్ని కొంచెం దగ్గరగా అయితే చూసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా వైజాగ్లో జరగబోయే మ్యాచ్కి ఎంతమంది వెళ్తారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా మనం మరో అప్డేట్లోకి వెళ్ళిపోతే అది మహమ్మద్ షమీకి సంబంధించి మహమ్మద్ షమీ ఈసారి జరగబోయే ఐపీఎల్ నుంచి అయితే రోల్ అవుట్ అయితే అవడం జరిగింది. ఏమైంది ఏంటని మనం ఫుల్ డీటెయిల్లోకి వెళ్ళిపోతే రీసెంట్గా ముగిసినటువంటి ఓడిఐ వరల్డ్ కప్లో మహమ్మద్ షమీకి అయితే తను లెఫ్ట్ లెగ్ అయితే యాంకిల్ ఇంజురీ అయితే అవడం జరిగింది. ఆ ఇంజురీ ఆ టైంలో అంత సీరియస్ కాదని చెప్పి మహమ్మద్ షమీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్దని చెప్పి సర్జరీ అయితే చేయించుకోలేదు. కాకపోతే మనోడికి రీసెంట్గా ఆ ఇంజురీ అయితే చాలా సీరియస్ అయితే అవడం జరిగింది. అంటే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆ ఇంజురీ అయితే రికవర్ అయితే కాకపోవడం. సో బీసీసీఐ అయితే మహమ్మద్ షమీకి సంబంధించి యాంకిల్ ఇంజరీకి సర్జరీ అయితే చేయాలని చెప్పి డెసిషన్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే తనకి ఇప్పుడు యాంకిల్ ఇంజరీకి సర్జరీ కానీ చేశారంటే మన T20 వరల్డ్ కప్ టైంకి తను ఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈసారి జరగబోయే ఐపీఎల్ నుంచి అయితే మహమ్మద్ షమీ T20 వరల్డ్ కప్ టైంకి ఫిట్ అవ్వాలని చెప్పి ఐపీఎల్ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. సో నాకు తెలిసి ఇది ఒక గ్రేట్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే తను ఐపీఎల్ ఆడితే తనకి కొన్ని కోట్లు అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఇస్తారు. బట్ నాకు డబ్బులు వద్దు, నాకు టీమిండియాకి ఆడితే ఇంపార్టెంట్ అని చెప్పి ఐపీఎల్ టైంకి తనైతే సర్జరీ అయితే చేయించుకోవడానికి అయితే వెళ్ళడం జరిగింది.
గాయస్ ఇంకా ఫైనల్గా ప్రజెంట్ ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా షెడ్యూల్ అయితే వచ్చేసింది కాబట్టి టీమ్స్కి సంబంధించి అదే 10 టీమ్స్ ఆడిపోయి ఓపెనింగ్ మ్యాచెస్కి సంబంధించి కంపారిజన్ వీడియోస్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. సో ఏ టీం కంపారిజన్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.